తీవ్రమైనటువంటి నష్టం జరుగుతుందనే విషయాన్ని దయచేసి గమనించాలని కూడా ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు గారికి చెప్పదలుచుకున్నాను. కాబట్టి ఇదంతా ఊహా ప్రపంచంలో తేలుతున్నటువంటిది భ్రమరావతి తప్ప ఇది అమరావతి కాదు. అమరావతిని కూడా చంద్రబాబు నాయుడు గారు రాబోయే 4 సంవత్సరాల్లో పూర్తి చేసే పరిస్థితి లేకపోగా తీసుకొచ్చిన అప్పులన్నీ కూడా కాజేసేటటువంటి కార్యక్రమం, కమిషన్లు కాజేసేటువంటి కార్యక్రమంలో నిమగ్నమై ఉన్నారనేదే ఇక్కడ మేము చెప్పదలుచుకున్నటువంటి అంశమని మీ ద్వారా రాష్ట్ర ప్రజానీకానికి తెలియపరుస్తున్నాను. చంద్రబాబు నాయుడు గారికి తెలియపరిచినా ఇంకా మన ఆయన రిటర్న్ వచ్చే పరిస్థితి లేడు, వెళ్ళిపోయాడు. ఏదో ఒక విధంగా ఈ ఫెయిల్యూర్ అయిపోయినటువంటి అమరావతిని సక్సెస్ చేయాలనేటువంటి తాపత్రయం. కానీ స్వామి చెబుతారే అక్క ఆరాటమే కానీ బావ బతకడనేటువంటి పరిస్థితుల్లో ఇవాళ రాష్ట్ర ఆర్థిక పరిస్థితులు ఉన్నాయి. ఇది చాలా సాహసోపేతమైనటువంటి పరిస్థితి. ప్రజల యొక్క ఆర్థిక స్థితిగతుల్ని తాకట్టు పెట్టి చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నటువంటి ఘోర తప్పిదమని ఈ సందర్భంగా మీ ద్వారా చెప్పదలుచుకున్నాం. ఒక్కటి కూడా. మరి ప్రధానమంత్రి గారు సాక్షాత్తు మన ఆంధ్రప్రదేశ్కి వచ్చారు కదా, ఎన్ని విభజన హామీలు ఉన్నాయి, మనకు రావాల్సిన డబ్బులు ఎక్కడున్నాయి, కరెంటు బకాయిలు రావాల్సినవి ఉన్నాయి పక్క రాష్ట్రం నుంచి. ఇన్ని ఉన్నా కూడా ఒక్క ఈ విభజన హామీ గురించి కూడా ప్రస్తావన చేయనటువంటి పరిస్థితిలో ఇవాళ చంద్రబాబు నాయుడు గారు ఎందుకున్నారో నాకు అర్థం కాలేదు.